అందరికీ నమస్కారం. మంచి వద్దు, చెడు ముద్దు. ఈరోజు మన సమాజంలో చాలా వరకు ఇలాగే ఉన్నారు. నా అన్వేషణ అనబడే వ్యక్తి ఘోరాతి ఘోరంగా, నీచంగా, దారుణంగా మాట్లాడినందుకు గాను అతను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్లోజ్ చేశారు కదా. ఇమీడియట్గా అదే పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. ఒక్క రోజులోనే దానికి 100లో ఫాలోవర్లు వచ్చేసారు. ఈలోపు అతను ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాలో పేజ్, యూట్యూబ్లో వచ్చేసి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అండ్ నా అన్వేషణ అంటూ ఫేస్బుక్ పేజ్. ఎంత దరిద్రం, ఎంత ఘోరం అంటే ఇతనికి సంబంధించి దిగజారి బత్తాయిలు అంటూ నేనేంటో చూపిస్తా అంటూ మహా ఒక అకౌంట్ తీశారు అంతే. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అంటూ అతను విర్రవీగుతుంటే, అహంకారం చెబుతూ ఉంటే, వీడు మొత్తం పోయేదాకా ఊరుండేట్లేడు బాబు నేను అనుకుంటే, అసలు మేము పోనేమో, మేము ఉన్నాం నీకు అండగా అన్నట్టు. మరి ఎవరు అతను ఫాలో అవుతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అసలు నిజంగా అర్థం కావట్లేదు. వెనకాల ఫస్ట్ అటాచ్ చేసిన వచ్చేసి నిన్నాం అన్నట్టువి, ఇప్పుడు లాస్ట్లో పెడుతున్నాను చూసారా, అవన్నీ ఈ రోజు సబ్స్క్రైబర్లు ఫాలో పెరుగుతూనే ఉన్నారు. ఎక్కడైనా సరే బతికేస్తాడు అతను. బట్ దిగజారి ఇంత దారుణం చేస్తున్నాడు కదా. ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు, పోలీసులు అండ్ మీలో వచ్చేసి ఎవరైతే కొంతమంది మొన్న మధ్య 2-3 రోజులు కొట్టే రిపోర్ట్లు, అతను టోటల్ అకౌంట్ క్లోజ్ అయ్యేంత వరకు రిపోర్ట్లు కొడుతూనే ఉంటే అతను మారుతాడు. బట్ ఆ తోపిక హిందువులకు ఉండదు. ఇంకా వేరే వాళ్ళు అంటారా, వీడు హిందువులు తిడతారు కదా, వీడికి మన సపోర్ట్ అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్. అన్వేషణ అనబడే ఆ అన్వేష్కి సపోర్ట్ ఇవ్వటం అంటే మీరు కూడా దిగజారటం, అది మాత్రం గుర్తుంచుకోండి.